చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఎవరిది గొడ్డల పార్టీ చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పట్టినటువంటి నారాసుర గొడ్డలి మీది కదా. ఈరోజు మీది నారాసుర పార్టీ, నారాసురుడుగా మీరందరికీ ప్రజలకు తెలుసు కదా. అన్ని వ్యవస్థలకి పట్టినటువంటి శాశ్వత గొడ్డలి నారాసుర గొడ్డలే కదా. మీ పేరు నారాసురుడు, మీ పార్టీ పేరు నారాసుర పార్టీ. మీ నారాసుర గొడ్డలి ఈ రాష్ట్రానికి, నారాసుర గొడ్డలి పోటీ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పడి రాష్ట్రంలో ప్రతి వర్గం ఈరోజు అన్యాయం అయిపోయారు. మీ నారాసుర గొడ్డలి పోటు పట్టడం వల్ల వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఇక్కడ జంగిల్ రాజు పాలన నడుస్తూ ఉంటే నువ్వు మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నావా? కొద్దిగన్నా మానవ జన్మ అయితే సిగ్గు కొద్దిగన్నా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఉందో లేదో మీరే ఇంకా చెప్పాలి. 2, నిరుద్యోగులను వంచిన వైకాపాకు డిఎస్సిపై మాట్లాడే అర్హత ఎక్కడిదని అడుగుతున్నారు. ఎవరు నిరుద్యోగులను వంచింది? స్పోర్ట్స్ కోటా పోస్టుల్ని అమ్ముకొని పేపర్ లీకేజు ఇలా ఈ డిఎస్సికి సంబంధించి మేము క్వశ్చన్స్ అడిగితే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాడంట. ఎందుకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వచ్చు కదా, అప్పుడు సిబిఐ తేల్చిద్ది కదా, సమర్థవంతంగా తేల్చిద్ది కదా సిబిఐ. ఏం దమ్ము లేదా? పైన అధికారంలో మీరే ఉన్నారు, కింద అధికారంలో మీరే ఉన్నారు, అయినా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి భయపడుతున్నారంటేనే ఇక్కడ డిఎస్సిలో నీ కొడుకు ఆధ్వర్యంలో, మీ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో అక్రమాలు జరిగినాయి. అవినీతి డిఎస్సి ఇది. పోస్టులు నమ్ముకున్నారు. మేము అడిగిన దానికి సూటిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఏదైతే 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల జీవితాలని నాశనం చేశారు మీరు. అదేమని అడిగితే మీరంటే ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. ఎవరు చెప్పారు? దీనికి సమాధానం చెప్పు. 1998 సంవత్సరంలో డిఎస్సికి సంబంధించిన 4059 పోస్టుల్ని ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా. 2008 డిఎస్సికి సంబంధించిన 2193 పోస్టులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. 2018 డిఎస్సికి సంబంధించిన 6954 పోస్టులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. 2019 స్పెషల్ డిఎస్సికి సంబంధించిన 602 పోస్టులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా కేజీబీవీ రెగ్యులర్ పోస్టులకు 1200 జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా 15,108 పోస్టులకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2018 డిఎస్సి 6,100కి జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని నువ్వు రద్దు చేసి ఏదైతే ఈ 16,000 పోస్టులో కూడా 6,100 కలిపి మొత్తం ఏదైతే 16,000 ఇస్తున్నా అని చెప్పి దాన్ని కూడా మొత్తం అమ్ముకోదొబ్బినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డిఎస్సి ఉద్యోగాలు 21,108, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు 1,84,264, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేసింది 19,701, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 3,99,791, మొత్తంగా 6,03,756 మందిని ప్రభుత్వంలోకి ఉద్యోగంలో తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్, దాంట్లో 2 ఇయర్స్ కోవిడ్ ఉన్నా కూడా. మరి నువ్వేం చేసావో చెప్పు. ఈరోజు ఒక 16,000 పోస్టులు భర్తీ చేస్తే దాన్నే కూడా అమ్ముకు దొబ్బేసి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఏది పడితే అది వాగేస్తున్నావు. నోటికి ఏది వస్తే అది. మేము అడిగిన దానికి దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసి సమాధానం రాబడదాం, దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. డిఎస్సికి సంబంధించి 1:1 నిష్పత్తికి వక్ర భాష్యం మీరు ఈరోజు చెబుతూ ఒక పోస్టుకు ఒకరిని పిలిచారంటే ఎంపికైనట్టు కాదంట. ఇంతకంటే పెద్ద బూత్ ఏమైనా ఉంటుందా? అభ్యర్థుల ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక అడ్డదిడ్డంగా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. 2 కాల్ లెటర్ పంపారంటే జాబ్ వచ్చినట్టు కాదంట. భలేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పోస్టులకి కాల్ లెటర్ పంపించారు మీకు జాబ్ వచ్చిందని, కానీ వాళ్ళకి జాబులు ఇవ్వాల. అట్లానే పేపర్ లీకేజ్ అయినటువంటి పరిస్థితి. అలానే ఓసీ ఈడబ్ల్యూఎస్ పోస్టులని బీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి. చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లాలో ఎస్టీ పురుష అభ్యర్థికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి. హారిజాంటల్లో 1 ఉంటే పోస్టు 2 పోస్టులు నింపినటువంటి పరిస్థితి ఇది ఒక జిల్లాలో. మెరిట్ స్థానంలో 4 పోస్టులకి 4వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల. ప్రకాశం జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి, అతను 4వ ప్లేస్లో ఉన్నాడు, అతనికి ఇవ్వాల. తర్వాత 6-7 ప్లేసులు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా ఏపీలో గోల్ఫ్, సైలింగ్ అనే ఆట ఎంతమంది ఆడతారో చాలా 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 తక్కువ మంది, కానీ దాన్ని స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరీలోకి పెట్టారు. అలానే అవుట్సోర్సింగ్ విద్యార్థిగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి నవీను ఈ పేపర్ తయారీ చేస్తాడు, అతనికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ వస్తుంది. మరి ఇలా అన్నీ చూస్తే ఫేక్ సర్టిఫికెట్లతో వాళ్ళు అసలు గ్రౌండ్ ఏందో చూడరు, వాళ్ళకి మాత్రం ఇచ్చేస్తారు. అలానే బ్రిడ్జి అంటే ప్యాకాట్ ఆడేవాడికి ఉద్యోగాలు ఇస్తారు. ఏది టీచర్లకు చదువు చెప్పే ఉద్యోగాలు ప్యాకాట్ ఆడేవాడికి ఇస్తారు. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్ని రకాలుంటే ఈరోజు సిగ్గెట్ట లేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీకు మాట్లాడటానికి. మళ్ళీ ఇక్కడ మీరు ఏమంటారు, మన ఓట్ బ్యాంక్ 8% పెరిగిందంట. మరి మీ ఓట్ బ్యాంక్ 8% కాదు, 1% పెరిగినా సింగిల్గా పోటీ చేయొచ్చుగా. మళ్ళీ మేము కూటమిగా ఉన్నామని ఎందుకు అంటున్నారు? మీ జీవితంలో సింగిల్గా మీరు ఏ ఎలక్షన్లో గెలవరు.
అందుకనే కదా మీరు సింగిల్గా పోటీ చేయరు. 8% మీ ఓట్ బ్యాంక్ పెరిగితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి మీ సత్తా ఏంటో చాటొచ్చు కదా నారాసురుడు గారు. అయ్యా మిస్టర్ నారాసురుడు గారు, మిస్టర్ నారాసుర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సూటిగా, మరి వీటన్నిటికీ మీరు సిద్ధమా? ఇక తెదాపాకు ఓటమి లేదు రాదు అన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ఎందుకు భయం మీకు? సో దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు ఈరోజు ఉపాధ్యాయులపై లేదంటే నిరుద్యోగులపై కక్ష కట్టింది మీరు. నిరుద్యోగులందరినీ నాశనం చేశారు. ఒకళ్ళకంటే ఒకరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు, ఒకళ్ళకంటే ఒక ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇచ్చినా కూడా అది మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వాళ్ళకు కూడా డబ్బులు తీసుకొని అమ్ముకు దొబ్బినటువంటి పరిస్థితి ఉంది అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది.